అమెజాన్ ఫ్రెషర్ని హైర్ చేస్తుంది. దీనికి ఎవరైనా ఎనీ గ్రాడ్యుయేట్ అప్లై చేసుకోవచ్చు. రోల్ వచ్చేసరికి సెంట్రల్ ఆపరేషన్ సపోర్టివ్ ఎగ్జిక్యూటివ్ అండ్ క్వాలిఫికేషన్ వచ్చేసరికి బ్యాచిలర్ డిగ్రీ అండ్ ఎక్స్పీరియన్స్ వచ్చేసరికి దీనికి ఫ్రెషర్ ఆర్ ఎక్స్పీరియన్స్డ్ క్యాండిడేట్స్ ఎవరైనా సరే అప్లై చేసుకోవచ్చు. లొకేషన్ వచ్చేసరికి కర్ణాటక అండ్ శాలరీ వచ్చేసరికి బెస్ట్ ఇన్ ఇండస్ట్రీ. దీంట్లో వచ్చే కీ రెస్పాన్సిబిలిటీస్ ఏంటంటే మీ డైలీ సెల్లర్ ఆపరేషన్స్ మానిటర్ చేయాలి ఫస్ట్ వన్. నెక్స్ట్ వన్ వచ్చేసరికి ట్రాకింగ్ ఆపరేషనల్ మెట్రిక్స్ అండ్ ఐడెంటిఫై పెర్ఫార్మెన్స్ ఇష్యూస్. నెక్స్ట్ వచ్చేసరికి కోఆర్డినేటింగ్ విత్ ఫీల్డ్ ఎగ్జిక్యూటివ్స్, వాళ్ళని కాల్స్ లేదా ఈమెయిల్స్ ద్వారా కోఆర్డినేట్ అవ్వాలి. నెక్స్ట్ వచ్చేసరికి ఇన్బౌండ్ అండ్ అవుట్బౌండ్ ఆపరేషన్స్ యాక్టివిటీస్ సపోర్ట్ చేయాలి. నెక్స్ట్ వచ్చేసరికి లైజింగ్ విత్ ఇంటర్నల్ అండ్ ఎక్స్టర్నల్ స్టేక్ హోల్డర్స్ ఆఫ్ స్మూత్ ఎగ్జిక్యూషన్ ఆఫ్ ప్రాసెస్. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి అసిస్టింగ్ సెల్లర్స్ ఇన్ అండర్స్టాండింగ్ అండ్ ఫాలోయింగ్ ఆపరేషన్ గైడ్లైన్స్. నెక్స్ట్ వచ్చేసరికి ట్రైనింగ్ సెల్లర్స్ అండ్ ఆపరేషన్ బెస్ట్ ప్రాక్టీసెస్ అండ్ కాంప్లికేషన్స్ రిక్వైర్మెంట్. అలానే అదే స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్ని మీరు మెయింటైన్ అండ్ ఇంప్లిమెంటేషన్ అనేది చేయాలి. నెక్స్ట్ వచ్చేసరికి అనలైజింగ్ ఆపరేషనల్ డేటా అండ్ జనరేటింగ్ యాక్షనబుల్ ఇన్సైట్స్. నెక్స్ట్ వచ్చేసరికి ఐడెంటిఫై ప్రాసెస్ ఇంప్రూవ్మెంట్ ఆపర్చునిటీస్, సపోర్టింగ్ సెంట్రల్ కంట్రోల్ ఆపరేషన్స్. నెక్స్ట్ వచ్చేసరికి ఎన్ష్యూరింగ్ హై లెవెల్ సెల్లర్ కస్టమర్ సాటిస్ఫాక్షన్. దీనికి మీకు కావాల్సిన స్కిల్ వచ్చేసరికి టెక్నికల్ స్కిల్స్ అయితే ఎంఎస్ ఆఫీస్ ఒకటి వచ్చి ఉండాలి, అలాగే డేటా అనాలిసిస్ అయ్యి ఉండాలి, రిపోర్టింగ్ అండ్ మెట్రిక్ మానిటరింగ్ చేయగలగాలి, ప్రాసెస్ మేనేజ్మెంట్ స్కిల్ ఉండాలి, ఆపరేషన్ సపోర్ట్ స్కిల్ ఉండాలి, అలాగే డాక్యుమెంటేషన్ అండ్ ఎస్ఓపి మేనేజ్మెంట్ టెక్నికల్ స్కిల్స్ అయితే ఉండాలి. అలాగే ప్రొఫెషనల్ స్కిల్స్ వచ్చేసరికి మీకు ఇందులో స్ట్రాంగ్ కమ్యూనికేషన్ స్కిల్స్ ఉండాలి, స్టేక్ హోల్డర్ మేనేజ్మెంట్ తెలియాలి. నెక్స్ట్ అలానే ప్రాబ్లమ్ సాల్వింగ్ ఎబిలిటీ ఉండాలి, అటెన్షన్ టు డీటెయిల్ మీరు బ్రీఫ్గా ఎక్స్ప్లెయిన్ చేయగలగాలి, అలాగే అనలిటికల్ థింకింగ్ అని ఆలోచించగలగాలి, టీమ్ కొలాబరేషన్ ఉండాలి, టైం మేనేజ్మెంట్ పంక్చువాలిటీ మెయింటైన్ చేయాలి, అలాగే కస్టమర్ సెంట్రిక్ మైండ్ సెట్తో ఆలోచించగలగాలి. నెక్స్ట్ ప్రిఫర్డ్ స్కిల్ వచ్చేసరికి ఎస్క్యూఎల్ నాలెడ్జ్, ఆపరేషన్ మేనేజ్మెంట్ ఎక్స్పీరియన్స్ అండ్ ప్రాసెస్ ఇంప్రూవ్మెంటల్ స్కిల్స్. ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ వచ్చేసరికి ఎనీ డిగ్రీ లైక్ బ్యాచిలర్ డిగ్రీ లైక్ కంప్యూటర్ సైన్స్, ఇంజనీరింగ్, స్టాటిస్టిక్స్ రిలేటివ్ డిసిప్లిన్ ఈ ఫీల్డ్లోని మీరు డిగ్రీ కంప్లీట్ చేసి ఉండాలి. నెక్స్ట్ దీనికి ఎవరు అప్లై చేయగలరు? ఫ్రెషర్స్ అప్లై చేసుకోవచ్చు. అలాగే క్యాండిడేట్ విత్ రిలవెంట్ ఆపరేషన్స్ ఆర్ అనలిటికల్ ఎక్స్పీరియన్స్ విల్ యాడ్ అడ్వాంటేజ్. దీనికి ఈ ఎక్సెల్ నాలెడ్జ్ ఈజ్ మ్యాండేటరీ ఫర్ దిస్ రోల్ అండ్ ఖచ్చితంగా ఎక్సెల్ ఉంటేనే మీరు దీనికి ఎలిజిబుల్ అవుతారు. అలాగే శాలరీ డీటెయిల్స్ వచ్చేసరికి మీకు కిందన అమెజాన్ ఆఫర్ చేసేది కాంపిటేటివ్ శాలరీ బేస్డ్. సో దీనికి కావాల్సింది మీకు క్వాలిఫికేషన్ ఉండాలి, టెక్నికల్ స్కిల్స్ ఉండాలి, రిలవెంట్ ఎక్స్పీరియన్స్ ఉండాలి, ఇంటర్వ్యూ పర్ఫార్మెన్స్ ఉండాలి, అలాగే బిజినెస్ రిక్వైర్మెంట్స్ కూడా ఉండాలి. సో మీకు లాస్ట్న మీకు హైరింగ్ ప్రాసెస్లో మీ శాలరీ మీకు మీరు ఇచ్చే పెర్ఫార్మెన్స్ బట్టి మీకు చెప్తారు. అలాగే హైరింగ్ లొకేషన్ వచ్చేసరికి కర్ణాటక, ఇది విర్చువల్లో ఉంటుంది టోటల్గా. నెక్స్ట్ వర్క్ షెడ్యూల్ వచ్చేసరికి పర్ వీక్ టూ వీక్ ఆఫ్స్ ఉంటాయి. అలాగే రొటేషనల్ వీక్లీ ఆఫ్స్ అండ్ బేస్డ్ ఆన్ ది బిజినెస్ రిక్వైర్డ్. మీకు రొటేషనల్ వీక్ ఆఫ్స్ ఇచ్చేది బిజినెస్ రిక్వైర్మెంటే ఇస్తారనమాట. సో నెక్స్ట్ వచ్చేసరికి మీరు ఖచ్చితంగా వీకెండ్స్లోని అండ్ రొటేషనల్ షిఫ్ట్స్ వర్క్ చేయగలగాలి. నెక్స్ట్ ది రోల్ అనేది వచ్చేసరికి వాయిస్ అండ్ నాన్ వాయిస్ ప్రాసెస్ రెండు కలిసి ఉంటుంది. సో సెలక్షన్ ప్రాసెస్ వచ్చేసరికి ఫస్ట్ వన్ అప్లికేషన్ స్క్రీనింగ్, రివ్యూ ఆఫ్ క్యాండిడేట్ ప్రొఫైల్స్ అండ్ ఎలిజిబిలిటీ క్రైటీరియా. నెక్స్ట్ వచ్చేసరికి అసెస్మెంట్ రౌండ్ అనేది ఉంటుంది. దాంట్లో ఎవాల్యుయేషన్ ఆఫ్ అనలిటికల్ అండ్ ఆపరేషనల్ అండ్ కమ్యూనికేషన్ స్కిల్స్ అనేది మీకు చెక్ చేస్తారు. నెక్స్ట్ టెక్నికల్ రౌండ్ ఉంటుంది. ఇందులో టెక్నికల్ అండ్ బిహేవియరల్ అసెస్మెంట్ బేస్డ్ ఆన్ ది రోల్ రిక్వైర్మెంట్స్ గురించి అడుగుతారు. నెక్స్ట్ వచ్చేసరికి హెచ్ఆర్ రౌండ్ ఉంటుంది. సో డిస్కషన్ రిగార్డింగ్ విత్ వర్క్ షెడ్యూల్ అండ్ రోల్ ఎక్స్పెక్టేషన్స్ అండ్ కంపెన్సేషన్స్. ఫైనల్ వచ్చేసరికి సక్సెస్ఫుల్ క్యాండిడేట్స్ విల్ రిసీవ్ ఆఫర్ బేస్డ్ ఓవరాల్ పర్ఫార్మెన్స్ బట్టి మీకు ఇది ప్రొవైడ్ చేస్తారు. మరి అమెజాన్ జాబ్కి ఎలా అప్లై చేయాలి అంటే నేను కింద డిస్క్రిప్షన్లో లింక్ అనేది ప్రొవైడ్ చేస్తాను మీకు. అందులో నుంచైనా మీరు అప్లై చేసుకోవచ్చు. లేదంటే amazon.careers అనేది ఈ పోర్టల్ అనేది అమెజాన్ అఫీషియల్ కెరీర్ పోర్టల్లో మీరు ఇందులో చెక్ చేసుకొని ఈ జాబ్ అనేది అప్లై చేసుకోవచ్చు. బిఫోర్ అప్లయింగ్ ఎన్ష్యూర్ యువర్ రెజ్యూమ్ ఇంక్లూడ్స్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఉండాలి. మీ రెజ్యూమ్లో టెక్నికల్ స్కిల్ ఉండాలి, ఎక్సెల్ నాలెడ్జ్ పర్ఫార్మెన్స్ ఉండాలి, అలాగే అకాడమిక్ ప్రాజెక్ట్స్ ఉండాలి,
సర్టిఫికేషన్స్ ఏమైనా ఉంటే యాడ్ చేసుకోవచ్చు. అలాగే ఇంటర్న్షిప్ ఎక్స్పీరియన్స్ ఏమైనా ఉంటే అది యాడ్ చేయొచ్చు. నెక్స్ట్ వచ్చేసరికి రిలవెంట్ అచీవ్మెంట్స్ ఏమైనా ఉంటే దానికి మీరు ప్రొవైడ్ చేసుకోవచ్చు. అంటే ఈ స్కిల్స్ ఉంటే మీకు తొందరగా షార్ట్ లిస్ట్ చేసే అవకాశాలు అయితే ఉంటాయన్నమాట. సో వెంటనే అప్లై చేసుకోండి. అలానే ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి. అలాగే డైలీ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ గైస్.